పొలిటికల్‌గా గూడా ఇప్పుడు కాంట్రోవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో విజయ్ గారి గెలుపు ఆయనకి అంత టైం పట్టింది. ఈయనకి ఇంత టైం పట్టింది అన్న కొన్ని కామెంట్స్ కూడా ఆ వినిపిస్తున్నాయి. ట్రోల్ ఫ్యాక్టరీ అనేది అది ఎప్పుడు ఉంటుంది ఇక. ఆ నెగటివిటీ ట్రోల్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. సో ఐ డోంట్ ఈవెన్ గో దట్ సైడ్. ఓకే. ఎందుకంటే మనదంతా పాజిటివ్ అవుట్లుక్ ఉండాలి లైఫ్లో. మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన సినిమా ఏంటి, ఇంతే మనకు కావాల్సింది. మన ప్రపంచాన్ని ఇంత చిన్నగా ఉంచుకుంటాం నాకు ఇష్టం. ఓకే. సో అది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సార్ మీరు అంటే దేవుడిని నమ్ముతారా? ఎస్. అంటే ఎలా ఉంటుంది? మీరు డైలీ బేసిస్‌లో ఏమైనా నమ్ముతారా? స్పెషల్ పూజ పాట గాని స్పెషల్ అలా పూజ ఏముండదా? ఏముండదు. జస్ట్ పొద్దున్నే దండం పెట్టుకుంటాను, అగరబత్తి వెలిగిస్తాను, అంతేనా? అంతే అంతే. ఓకే. అంటే ఇప్పుడు సినిమా వచ్చే ముందు ఏమైనా చాలా మంది పూజలు అలాంటివి ఏమైనా చేస్తుంటారా? ఏది మనోళ్ళందరూ ఈ పర్టిక్యులర్‌గా పబ్లిసిటీ కోసం తిరుపతి వెళ్ళి తిరుపతి బయట ఫోటోలు దిగుతారు. అదే మీరు అడిగేది నన్ను? నో నాట్ నిజంగా దట్ అదేనా కైండ్ అడిగేది? నాట్ దట్ కైండ్ ఆఫ్. రెడ్ షాల్వా ఎప్పుడు కప్పుకొని. చూడలేదులెండి సార్ మిమ్మల్ని అట్లా. అంటే I స్పెషల్‌గా believe in అంటే God. ఎలా but నమ్ముతారు? ఏ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ నమ్ముతారని no, I గాడ్‌ని? think స్పిరిచువల్‌గా ఎలా ఉంటారని? దేవుడిని నేను ఒక విధంగా అర్థం చేసుకున్నాను. అందరూ డిఫరెంట్‌గా అర్థం చేసుకుంటారు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, దేవుడు హీస్ అబవ్ ఆల్ దిస్ అండి. ఏది నేను వెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొడితే దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు కావాల్సిన దేవుడు. అట్ ద సేమ్ టైం దేవుడికి నేను చేయాల్సింది ఏదో చేయకపోతే నన్ను పనిష్ చేయడు. వీటన్నిటికీ అతీతుడే దేవుడు. దేవుడు ఈజ్ అబవ్ ఆల్ దిస్ కదా. అండ్ దేవుడు మిమ్మల్ని ప్రపంచంలో పెట్టింది మిమ్మల్ని కష్టపడతాను కాదు. మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండాలనుకునేవాడే దేవుడు. అర్థమైందా మీకు? సో దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ దేవుడు. ఇది ఎప్పుడైతే నాకు అర్థమైందో, నేను దేవుణ్ణి ప్రతిరోజు ఏం చేస్తానంటే ఐ జస్ట్ థ్యాంక్ హిమ్ ఓకే. ఫర్ గివింగ్ మీ అనదర్ డే, ఫర్ గివింగ్ మీ అనదర్ ఆపర్చునిటీ, ఫర్ డూయింగ్ సంథింగ్ ఫర్ మీ. ఐ జస్ట్ థ్యాంక్ హిమ్. దట్స్ ఆల్ ఐ డు. ఎక్కువ ప్రెషర్ పెట్టేయకుండా దిస్ ఇస్ ఆయనకి మై వర్షిప్. దిస్ ఇస్ మై వర్షిప్. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేయకుండా నాకు ఇవి కావాలి, నా సినిమా హిట్ అయిపోవాలి ఐ డోంట్ ఆస్క్. అదంతా ప్రెషర్ పెట్టకుండా సింపుల్ నేను గా అడగను. ఇచ్చిన వాటితో సంతృప్తి. అంతే.